ఈ పంజాబీ డ్రెస్ వచ్చేసి నాకు మీషోలో 362 అయితే వచ్చింది అనమాట. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ హ్యాష్టాగ్. సో ఈ రోజు అయితే ఏం చూపించబోతున్నాను చూస్తున్నారా? ఇంకెందుకు లెట్స్ గో అండ్ వాచ్ ఇట్. సో ఈ రోజు అయితే నేను మీషో నుంచి ఒక కుర్తా సెట్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి 3 పీస్ సెట్ అనమాట. సో ఇది ఎలా ఉందో నేను పార్సల్ ఓపెన్ చేసి చూపించేస్తాను. సో ఇది వచ్చేసి 1 లేయర్ ప్యాకింగ్. సో మనకి మీషోలో డబల్ లేయర్ ప్యాకింగ్ అయితే వస్తుంది. నేను అన్ని వీడియోస్ లో ఆల్రెడీ చూపించాను ఇది. అండ్ మీకు మీషోలో ఆర్డర్ చేసేటప్పుడు ఒకటైతే చెప్తాను, మీషోలో మెటీరియల్ అయితే హార్డ్ గానే ఉంటుంది. ఎందుకంటే మనం కాస్ట్ తక్కువకి తీసుకుంటున్నాం కాబట్టి. సో ఇట్లాగే ఉంటుంది అనమాట. సో ఒకవేళ మనకు మంచి మెటీరియల్ కావాలంటే అమెజాన్, ఫ్లిప్కార్ట్ లో ట్రై చేయొచ్చు. కాకపోతే అక్కడ కాస్ట్ డిఫరెన్స్ ఉంటుంది, 100-200 అట్లాగా. సో నేనైతే ఓపెన్ చేసేస్తాను. ఇదైతే చున్నీ అనమాట. అండ్ ఇది వచ్చేసి ప్యాంట్. సో చూడండి అసలు అట్ట ముక్కలాగా ఉంది. ఇది వచ్చేసి టాప్ అనమాట. అండ్ మనకి మీషోలో చూపించిన పిక్చర్ అయితే ఇది. సో ఈ పంజాబీ డ్రెస్ వచ్చేసి నాకు మీషోలో 362 అయితే వచ్చింది అనమాట. సో ఇది వర్త్ కాదు కింద కమెంట్ సెక్షన్ లో అయితే చెప్పండి. సో ఇది మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇచ్చేస్తాను, చెక్ చేసేయండి. అండ్ ఈ డ్రెస్ అయితే ఇప్పుడు నేను ట్రై చేసి నేను మీకు చూపించేస్తాను, ఎలా ఉందో కూడా కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇలా అయితే వచ్చింది. నేనైతే XXL ఆర్డర్ పెట్టాను, బికాజ్ నా సైజ్ వచ్చేసి XL కాబట్టి 1 సైజ్ ఎక్స్ట్రా పెట్టాలని చెప్పాను కదా మీషోలో. సో అలాగా. అండ్ నాకు ఇది కొంచెం లూజ్ వచ్చింది, బట్ మనం వాష్ చేస్తే ఇదంతా పోయిద్దని అనుకుంటున్నాను. లూజ్ వచ్చినా పర్లేదు కానీ టైట్ అయితే మాత్రం ఇబ్బంది అనమాట. సో చున్నీ అయితే బాగుంది, సాఫ్ట్ గా ఉంది. అండ్ చున్నీకి మనకు లాస్ట్ లో ఇలా ఇచ్చారు, ఇలా ఉంటుంది. అండ్ హ్యాండ్స్ అయితే ఇక్కడ దాకా ఇచ్చారు. సో ఇదనమాట ప్యాంట్. ఈ కుర్తా సెట్ మీకైతే నచ్చితే మన డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చేస్తాను, వెళ్ళి పర్చేస్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ ఏ రివ్యూ వీడియో కావాలో కూడా కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. బై బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.